ఈరోజు సంగమా, మీతో నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మన ధైర్యం మనము ఆరాధిస్తున్న దేవుడై ఉండాలి. మన ధైర్యం మనం ప్రకటిస్తున్న దేవుడై ఉండాలి. మన ధైర్యం మనలను తల్లి గర్భమందు పిండంగా రూపింపబడక మునిపే చూసిన దేవుడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం ఏమని రాయబడుతుందనంటే, ఆ దేవుని దగ్గర నీవు ప్రార్థించే వ్యక్తివై ఉండాలి. నీవు రహస్యముగా ప్రార్థించు, రహస్యముగా కన్నీరు విడు, రహస్యముగా నీ బాధ చెప్పుకో, రహస్యముగా నీ కష్టాన్ని తెలియచేయి. కానీ మనం ఏం చేస్తాం? రహస్యముగా దేవుని దగ్గర కన్నీరు విడవమంటే 10 మంది దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచేవారు అంటున్నారు. రహస్యముగా నీ బాధ దేవునితో మాత్రమే చెప్పుకో అంటే మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవునితో ఒక్కరినే చెప్పుకోరు, కానీ అందరితో మాత్రం చెప్పుకుంటారు. ఈరోజు నుంచి సంగమా, నీ బాధ అయినా, నీ కష్టమైనా, నీ ఇబ్బందులైనా, నీ కన్నీటివైనా, నీ వ్యాధనైనా, నీ దుఃఖమైనా ఎవరికి తెలియచేయాలి? మనుషుడికా? కాదుగా, దేవునికి మాత్రమే తెలియచేయాలి. ఎందుకు అంటే మనుషుడు వింటాడు, అయ్యయ్యో అలా జరిగిందా అని ఆ సమయం అంటాడు. నీవు చాటైపోయిన తర్వాత నిన్ను తక్కువ చేసి మరొక వ్యక్తి దగ్గర చెప్పేటటువంటి మనుషుల యొక్క సహజం. కానీ నా దేవుడు నీ కన్నీటిని చూసి అయ్యయ్యో అనడు. నీ కన్నీటిని తుడవగలిగిన దేవుడాయన, నీ కష్టాన్ని చూసి కష్టం నుంచి విడిపించగలిగిన దేవుడాయన, నీ పరిస్థితులను చూసి పరిస్థితి నుంచి విడిపించగలిగిన దేవుడాయన. ఆ దేవునికి మనం ఏం చేయాలి అంటే ప్రార్థించే వారమై ఉండాలి, ప్రార్థించే వారమై ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మన ప్రార్థన దేవుడు ఒక్కడే ఆలకించేవాడు.